రాష్ట్ర హోటల్స్ యజమానుల సంఘం నాయకులు చెప్పిన సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించేందుకు తన వంతు కృషి చేస్తామని ఎమ్మెల్యే దామచల జనార్దన్ రావు హామీ ఇచ్చారు. ఒంగోలు శ్రీ కన్వెన్షన్ హాల్లో ఏర్పాటు చేసిన ఆంధ్రప్రదేశ్ హోటల్స్ యజమానుల అసోసియేషన్ కార్యవర్గ సమావేశంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. అసోసియేషన్ సభ్యులు జీఎస్టీ సమస్యను తీసుకువచ్చారని, దానిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని ఎమ్మెల్యే అన్నారు. ఇటీవల కాలంలో యుద్ధం జరుగుతున్నందున గ్యాస్ కొరత ఏర్పడిందని, హోటల్స్కు ఎలాంటి అసౌకర్యాలు లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు. ఎలాంటి సమస్యలు వచ్చినా వెంటనే తమ దృష్టికి తీసుకువస్తే సానుకూలంగా స్పందించి పరిష్కారం చేస్తానని హామీ ఇచ్చారు. కనిగిరి శాసనసభ్యులు ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి, అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు శ్రీనివాసరావు, కార్యదర్శి రమణ, కార్యనిర్వాహక కార్యదర్శి వై కొండయ్య, కోశాధికారి లక్ష్మీనారాయణ, జిల్లా అధ్యక్షులు ఎం శ్రీనివాసులు, గోరెంట్ల పెద్దవీరయ్య, రాష్ట్ర అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. ఇంకా వేరే విషయాలు ఏమున్నా కూడా మా దృష్టి కానీ నడుపుతున్నా కూడా వాళ్ళని మనం జాగ్రత్తగా సర్వీస్ చేయాల్సిన అవసరం ఉన్నాయి. మంచిగా మన ఊళ్ళో మన వాళ్ళు ఉద్దేశించకపోతే మనం చూసాము ఏ విధంగా స్క్రీన్లు పెట్టడం ఇలాంటివన్నీ కూడా సోషల్ మీడియాలో ఉన్నాయి. కాబట్టి మనం చేసే పని కరెక్ట్గా చేయాలి. ఏదైనా సమస్య నాకు తెలిసిన ఏదైనా మన జిల్లాకు సంబంధించిన వాళ్ళంతా ఇన్కమ్ ట్యాక్స్ నుంచి మొదలైన దగ్గర నుంచి జిఎస్టీ అంటారు, మున్సిపాలిటీ, ఈఎస్ఐ, ఈఎఫ్, ప్రతి సబ్జెక్ట్ నుంచి మనకున్న సంస్థల మున్సిపాలిటీ దగ్గర నుంచి ప్రతి వాళ్ళు ఏదో విభేదమైన లాభాలు ఆశిస్తూ ఉంటారు. కానీ దాని మెయింటెనెన్స్ ఎంత ఉంటుందని ఆలోచిస్తే చాలా ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు మీరు చెప్పిన ఎక్కువ అయితే గ్యాస్ సమస్య మొదలైంది. కానీ రాష్ట్రానికి ఎక్కువ కానీ దాని మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టున్నారు, మొదటి నుంచి ఆలోచిస్తున్నారు. కానీ ఈ